సిద్దిపేట రూరల్ మండలం 2400 అప్లికేషన్లు వచ్చినాయి సాదా బైనామా. ఈ రోజుకు ఒక్కరు కూడా అఫిడవిట్ ఇవ్వలేదు మేము భూమి అమ్మినామని. సిద్దిపేట అర్బన్ మండలం 1200 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు సాదా బైనామా కింద. ఒక్కరికి కూడా ఈ రోజు వరకు భూమి సాదా బైనామా కింద వాళ్ళకు పాస్బుక్లు ఇవ్వండి. ఉచితంగా సాదా బైనామా చేస్తామని చెప్పి నియమ నిబంధనలను సవరించి రైతులకు సాదా బైనామా అమల్లోకి రాకుండా వాళ్ళకు పాస్బుక్లు దక్కకుండా భూమి అమ్మిన వ్యక్తి బాండ్ పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధన పెట్టడం వల్ల ఇలా ఏ ఒక్క రైతుకు కూడా సాదా బైనామా అమలు కావడం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అఫిడవిట్ అనే నిబంధన లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం 6,20,000 మందికి సాదా బైనామా అమలు చేసింది. రెవెన్యూ సదస్సులో వచ్చినటువంటి దరఖాస్తులకు దిక్కులేదు. రెవెన్యూ సదస్సులు ఎన్ని వచ్చినాయి దరఖాస్తులు? 8,60,000 అప్లికేషన్లు వచ్చినాయి. దానికి దిక్కు మొక్కు లేదు. భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 6 నెలల నుంచి పాస్బుక్లు రావడం లేదు. సాదా బైనామాలో 9,26,000 మంది రైతులు సాదా బైనామాలు అప్లై చేస్తే ఒక్కరికి కూడా సాదా బైనామా అమలైతే లేదు, పాస్బుక్లు రావడం లేదు. అదే బీఆర్ఎస్ సాదా బైనామా కింద ఆ రోజు 6,20,000 మందికి పాస్బుక్